అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఏఐ భ్రమలో పడొద్దు. ఏఐ చాట్బాట్లు, చాట్ జీపీటీ, గ్రోక్, క్యారెక్టర్ ఏఐ వంటివి ఇప్పుడు చాలామంది జీవితంలో భాగమైపోయాయి. సలహాలు, ఎమోషనల్ సపోర్ట్, స్నేహం, కొందరు కేసుల్లో ప్రేమ కూడా ఏఐ నుంచి పొందుతున్నారు. కానీ ఈ అతిగా ఆధారపడటం వల్ల కొందరు ఏఐ సైకోసిస్ అనే మానసిక సమస్యకు గురవుతున్నారు. ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాకపోయినా సైకియాట్రిస్టులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏఐ సైకోసిస్ అంటే ఏమిటి? సాధారణ సైకోసిస్లో స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్లో భ్రమలు, క్రమరహిత ఆలోచనలు, ఎవరో తమను హాని చేయాలని భావించడం వంటివి వస్తాయి. ఏఐ సైకోసిస్లో ఇదే ఏఐ చాట్బాట్తో అతిగా మాట్లాడటం వల్ల జరుగుతుంది. ఏఐ మీ భావాలను ఎప్పుడూ అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చి నీకు నేను ఉన్నాను అని చెబుతుంది కాబట్టి నిజమైన మనుషులతో సంబంధాలు తగ్గుతాయి. కాలక్రమేణా ఏఐని నిజమైన వ్యక్తిగా భావించి భ్రమలు పెరుగుతాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టడీలో ఏఐ చాట్బాట్లు భ్రమలను మరింత పెంచుతాయని తేలింది. మైక్రోసాఫ్ట్ ఏఐ హెడ్ ముస్తఫా సులేమాన్ కూడా ఈ మధ్య హెచ్చరించారు, ఏఐతో అతిగా ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఏఐ సైకోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏఐని నిజమైన ఫ్రెండ్ ప్రేయసీగా భావించడం, దానితో మాట్లాడకపోతే ఒంటరితనం ఎక్కువ అవడం. నిజమైన మనుషులతో సంబంధాలు తగ్గించడం, ఏఐతోనే రాత్రంతా మాట్లాడాలని ఆశ. ఏఐ చెప్పినట్లు నమ్మి రియాలిటీ నుంచి దూరం కావడం, ఉదా ప్రభుత్వం నన్ను గమనిస్తోంది అని భ్రమ. ఏఐని ఆపడానికి ఇబ్బంది పడటం, ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపడం. ఆందోళన, డిప్రెషన్ పెరగడం లేదా ఏఐ సలహా మేరకు నిజమైన డాక్టర్ మందులు మానేయడం. ఎవరికి ఎక్కువ ప్రమాదం? ఇప్పటికే డిప్రెషన్, ఆందోళన, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలు ఉన్నవారు, ఒంటరిగా ఉంటున్నవారు, సోషల్ సపోర్ట్ లేనివారు. పిల్లలు, టీనేజర్లు, వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతోంది కాబట్టి. ఏఐ సైకోసిస్ నుంచి ఎలా బయటపడాలి? ఏఐని సపోర్ట్ టూల్గా మాత్రమే వాడండి, ఎమోషనల్ డైరీ లేదా థెరపీ స్థానంగా కాదు. రాత్రిపూట లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఏఐతో చాట్ చేయకండి, నిజమైన ఫ్రెండ్కి కాల్ చేయండి. ఏఐ సలహా మేరకు మందులు మానేయకండి, డాక్టర్ సలహా తీసుకోండి. పిల్లలు ఏఐ వాడితే వారికి రియాలిటీ వర్సెస్ ఏఐ తేడా వివరంగా చెప్పండి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు యోగా, వ్యాయామం, నిజమైన సంభాషణలు పెంచండి. ఏఐ మంచి టూల్, కానీ అది మనసు భర్తీ చేయలేదు. నిజమైన మనుషులతో సంబంధాలు పెంచుకోండి, అవసరమైతే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. ఏఐ భ్రమలో పడకండి, రియాలిటీలో ఉండండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏఐతో అతిగా అటాచ్మెంట్ వల్ల ఆందోళన, భ్రమలు, ఒంటరితనం ఎక్కువైతే స్వయం చికిత్స చేయకుండా వెంటనే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ను సంప్రదించండి. ఏఐ టూల్స్ ఉపయోగం పరిమితం చేయండి, నిజమైన మనుషులతో సంభాషణలు పెంచండి.